మీకు తెలిసిన మీ అన్న కొడుకో మీ తమ్ముడు కొడుకో ఎవరైనా ఉండి మాకు ఓటే మేము గెలుస్తాం అనుకోండి. ఎగ్జాంపుల్ వాడు గెలిచిండు అనుకోండి, వాడు గెలిచినోడు మన కాలంలో కట్టే పెట్టడం ఫస్ట్. రెండోది వాడు వచ్చిన పని చేయదు. ఇక్కడ ఎమ్మెల్యే 3.5 ఏళ్ళు ఉంటాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ 3.5 ఏళ్ళు ఉంటాడు, మేమిద్దరు ఇక్కడ ఉన్నాక ఎంపీ 3.5 ఏళ్ళు ఉంటాడు. ఆడ గెలిచి వాడు ప్రోత్సహించారు కాబట్టి వాళ్ళని దరిదాపులో రాకుండా కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థులందరినీ గెలిపించమని మరొకసారి రిక్వెస్ట్ చేసుకుంటూ, ఇంత మంచి అవకాశం మీ అందరితో పాటు ఇక్కడికి వచ్చి మీ అందరి జీవితకాలం ఒక ఇల్లు ఉండాలని ఆ కోరికను తీసుకున్నామని గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆదేశం ప్రకారం మీ అందరి మధ్య కూర్చొని ఈ ప్రొసీడింగ్స్ ఇస్తున్నందుకు నా జీవితం ధన్యవాదాలని చాలా చాలా సంతోషంగా ఉంది. 175 కోట్లు ఓన్లీ వడపట్టిన ఇండియా పైసలు ఇస్తున్నాం, మిగతా స్కీములు లాగా అవన్నీ చాలా సంతోషంగా ఉంది. దీంతో పాటు ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ ఉన్న పెద్దలందరూ మనం ఏం చెప్పిన ఊళ్ళలో కూడా అంటే 9.5 సంవత్సరాల నుంచి మన రాష్ట్రాన్ని ఒక పిశాచి, ఒక నియంత, ఒక దయాల పార్టీ వాళ్ళందరూ వాళ్ళను మోసం చేస్తున్నారు. ఆ పార్టీని ఇంటికి పంపిస్తే మనం ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటామని చెప్తే వీళ్ళందరూ తెలంగాణ రాష్ట్రంలో అందరూ ఓటర్లో 1,07,000 మంది, తెలంగాణ రాష్ట్రంలో 94 లక్షల మంది ఓటు చేశారు. అదే విషయం మనం చెప్పిందే నిన్న వాళ్ళ బిడ్డ చెప్తుంది. ఎవరు కాదమ్మా ఏం చెప్తుంది? కేసీఆర్ కుటుంబంలో అంతా దయాలండి. మనం మొదటి చెప్పిన 18 ఏళ్ల కింద దయాల పార్టీ చెప్పినాం. అదే వాళ్ళ బిడ్డ చెప్తుంది. ఆ దయాల పార్టీని, ఆ భూదానం పార్టీని మన ఇంటికి దయ వస్తే, ఊరికి దయ వస్తే ఏం చేస్తాం? నిమ్మకాయలు, దొండకాయలు, ఆకాయలు, గుమ్మడికాయలు అవన్నీ కోసి కట్ చేస్తాం కదా. అవన్నీ ఆ కొన్ని దయాలను మన వాటర్లో కానీ, మన పట్టణంలో కానీ, మన ఊళ్ళో రానిద్దామా? రానిద్దు కదా. ఏం చేయాలి? రానిద్దంటే మీరేం మంత్రాలు నిమ్మకాయలు కట్ చేయడం జిడిగి లేదు, ఇంకేం చేయలేదు. రేపు రాబోయే రోజుల్లో చేయకుంటున్న ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే దళం కానీ కాకపోతే అవన్నీ దళితులు ఆ దళాలను ఎట్లాంటి పరిస్థితుల్లో మన ఊళ్ళల్లో మన వాటల్లో రానియద్దు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళే దయాలు చెప్తున్నారు కాబట్టి అవి దృష్టిలో పెట్టుకోవాలి. దాంట్లో మాట్లాడి మీరు ఎవరు దళాలను మన దళితంలో రాకుండా చూసుకునే బాధ్యత మీరు తీసుకోండి. మిగతా స్కీములు ఇంటికి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇందిరామ రాజ్యం మనకి ఇచ్చింది, ఇందిరామ రాజ్యం మనకి ఇస్తుంది. ఇంకా కొత్త కొత్త స్కీమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇస్తున్నాం. కానీ మనం 6 గ్యారెంటీలు ఇంకా 2 గ్యారెంటీలు మర్చిపోయిందని మీరు అనుకోవచ్చు. ఏం మర్చిపోలేదు, నేను ఇచ్చినామని చెప్తాం, ఇవ్వలేదు అని చెప్తాం. ఒకటి 2,000 పెన్షన్ 4,000 చేయాల్సింది, 2,500 మహిళలు చేయాల్సింది. అవి కూడా త్వరలో వేసుకున్నాం. అవి ఎందుకు చేయలేదంటే 9 సంవత్సరాలు పాలించిన ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనం అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అప్పచెప్పినప్పుడు 9,000 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ మనకు అప్పచెప్తే మన రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నప్పుడు మనకు అప్పచెప్పినప్పుడు 8 లక్షల కోట్లు అప్పు మనకు అప్పచెప్పాడు. దానికి 6,500 కోట్లు వడ్డీలు చెప్తున్నాం. దాని తర్వాత సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. అయినా కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకున్నారు. ఈ మధ్యకాలంలో కొంతమంది వాళ్ళు రీడర్ వచ్చి అభివృద్ధి చేయలే చెప్తారు. ఈ మధ్యలో చూస్తాం మనం నవంబర్ 30 తారీఖు ఎలక్షన్ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీకు ఇస్తున్న ఇక్కడ ఎమ్మెల్యే కానీ అక్కడ ముఖ్యమంత్రి గారు కానీ మీకోసం సేవ చేయడానికి, మీకోసం పనిచేయడానికి, నీతికి నిజాయితీకి ఎట్లన్నా ఇప్పటిదాకా మన మార్కెట్ చైర్మన్ గారు చెప్పారు. ఎక్కడన్నా కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, ఇంకెక్కడ సీఎం కానీ, ఈ ఇందిరమ్మ ఇల్లు కానీ, రాజు వివాసం కానీ, రేషన్ కార్డ్స్ కానీ, గవర్నమెంట్ సంబంధించి ఎవరన్నా ఎక్కడన్నా ఎవరన్నా ₹1 నేను ఎంతలతో తీసుకెళ్తా, ఎవరన్నా ₹1 కలెక్టర్ దగ్గర తీసుకెళ్తా అని చెప్తే మీరు ఎవరు నమ్మకు, ఎవరికి ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు గెలిపించిన బిడ్డ, మీరు గెలిపించిన ప్రభుత్వం, మీరు గెలిపించిన బిడ్డ ఇక్కడ మేఘారెడ్డి, అక్కడ రేవంత్ రెడ్డి గారు ఇందిరామ రాజ్యం ఉంది కాబట్టి మీకు ఏం ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు రాబోయే మీరు తీసుకురాల్సింది ఒకటి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత వీళ్ళ ఉదరంగా కాపాడాలి తెలుసు, నల్ల చెరువు కావాలి తెలుసు, పాల చెరువు
కాపాడాలో తెలుసు, అమ్మచంద్రుడు ఎట్లా కాపాడాలో తెలుసు, కొండలను గుట్టలను వాళ్ళందరినీ దయాల నుంచి భూతాల నుంచి కాపాడే బాధ్యత మేము తీసుకున్నాం. మీరందరూ మీరు తీసుకున్న ఒకటే ఒక బాధ్యత, మనకు కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని కాపాడుతున్న బాధ్యత మీరు తీసుకున్నారే. ఈ ఇళ్ళకి సంబంధించి మీకు ఏవైతే వస్తువులు ఉంటాయో, మీకు ఇసుక కావచ్చు, మిగతా సిమెంట్ స్టోన్ కావచ్చు, ఇసుకకి సంబంధించి అది కూడా ప్రభుత్వ నిధుల నుంచే వస్తాయి కాబట్టి మీరు కేవలం ట్రాన్స్పోర్టేషన్ ఫీ వరకే, ఆ రవాణా ఫీ వరకే మీరు ఇవ్వడానికి ఉంది. మిగతా ఏమి ఛార్జీలు ఉన్నా కూడా అది ప్రభుత్వం బాధ్యత తీసుకొని ప్రభుత్వమే భరిస్తుంది. మీరు ఎవరికి అదనపు ఖర్చులు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంద్రమ్మ ఇల్లుకు సంబంధించి ఇసుక కూడా మీకు ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుంది. మీకు ఈ శాంక్షన్ వచ్చిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెండు విషయాలు. ఈ పత్రం వచ్చిన వెంబడే మీరు నెక్స్ట్ ఒక వారం 2 వారాల లోపల మీ స్థలంలో ఇల్లు కట్టుకోవడం మొదలు పెట్టండి. ఇల్లు కట్టుకోవడం మొదలు పెట్టిన తర్వాత మీ పంచాయతీ సెక్రటరీలో మీ వార్డు ఆఫీసర్గా చెప్తే వారు వచ్చి మీ ఫోటో తీసుకుంటారు. బేస్మెంట్ అయిపోయిన తర్వాత మీకు డబ్బులు వస్తాయి. ఈ బేస్మెంట్ అనేది 400 అధికారులకి, ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారులందరికీ కూడా నా నమస్కారం. నియోజకవర్గంలో వనపర్తి పట్టణం మరియు వనపర్తి మండల ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం లాగా ఉంటుంది, జీవిత లక్ష్యం లాగా. వేరే రాష్ట్రాలలో ఇలాంటి పత్రాల కింద ₹1,00,000, ₹50,000 మాత్రమే ఇస్తున్నారు. అది మన తెలంగాణ ప్రభుత్వమే గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయంతో, హౌసింగ్ మినిస్టర్ గారి నిర్ణయంతో ఒక్కొక్క ఇంటికి ₹5,00,000 మొత్తం కూడా లబ్ధిదారికి ఇవ్వాలి. వారు కట్టుకున్న క్రమంలో బేస్మెంట్ వరకు కట్టుకుంటే ₹1,00,000, ఆ తర్వాత గోడలు లేపితే ఇంకా అయిపోయిన పెయింటింగ్ అన్ని చేసుకున్న తర్వాత మొత్తం ₹5,00,000. ఇది మీ ఖాతాలో ఈ విడతలో రిలీజ్ చేయడం జరుగుతుంది. మన జిల్లాకి మొదటి ఫేజ్లో శాంక్షన్ ఇస్తే ఒక 500 వరకు ఆల్రెడీ గ్రౌండ్ చేసుకున్నారు, వాళ్ళు బేస్మెంట్లు కట్టుకున్నారు. 252 మందికి అడుగులు మాత్రమే కట్టుకోండి. 600 కంటే ఎక్కువ కట్టుకుంటే మళ్ళీ మీకు ఈ రిలీజ్ లో కూడా ఇబ్బంది అవుతుంది. 600 కంటే ఎక్కువ కట్టుకుంటే మీకు అనుమతి ప్రభుత్వం ఇవ్వదు. 600 చదరపు అడుగుల లోపల కట్టుకుంటేనే మనకి త్వరగా కూడా డబ్బులు రిలీజ్ అవుతుంటాయి. అదేవిధంగా ఈ సందర్భంగా ముఖ్యంగా ఎందుకంటే ప్రతి నియోజకవర్గానికి కేవలం 3,500 మాత్రమే శాంక్షన్ ఉండేది. కానీ ఎమ్మెల్యే గారికి వనపర్తి పట్టణం అంటే చాలా ఇష్టం కాబట్టి కేవలం మన వనపర్తి పట్టణం కోసం 600 ఇల్లు శాంక్షన్ చేస్తున్నాం. 575 మళ్ళీ మండలానికి ఇన్ని ఎక్కువ శాంక్షన్ అనేది మిగతా ఏ మున్సిపాలిటీ కూడా మన జిల్లాలో ఎవరు ఇవ్వలేదు. సో దానికి కూడా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.